వెల్కమ్ టు సినీ ప్రస్థానం. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం రోగం అంటూ ఓ నవ్వుల సూత్రాన్ని జనానికి పరిచయం చేశారు జంధ్యాల. ఇంటి పేరుతోనే రచయితలుగా ఎందరో వెలుగులు పరిచారు. వారిలో పసందైన పదులు పరిచయం చేసిన వారు ఎందరో. అలాంటి వారిలో జంధ్యాల పేరు వినగానే తెలుగు జనానికి కితకితలు పెట్టినట్టు ఉంటుంది. ఒకటా రెండా మరి? జంధ్యాల రచనలో జాలువారిన పదాలైతేనేమి, ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన వినోదాల విందులైతేనేమి అన్నీ మనకు హాయిగా నవ్వుకునేలా వీలు కల్పిస్తాయి. జంధ్యాల అన్నది ఆయన ఇంటి పేరు. అసలు పేరు వీర వెంకట దుర్గశివ సుబ్రహ్మణ్యం శాస్త్రి. 1951 జనవరి 14న జంధ్యాల నర్సాపురంలో జన్మించారు. చిన్నతనంలోనే సాహిత్యాభిమానం నెలకొంది. తెలుగులో గొప్ప కవులు రచనలన్నీ చదివేశారు. చదువుకునే రోజుల్లోనే నాటకాలు రాసి ప్రదర్శించేవారు. ఆయన రాసిన ఏక్ దిన్ కా సుల్తాన్ తెలుగులోనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ వేల ప్రదర్శనలు చూసింది. ఓ నాటక ప్రదర్శనలో మహానటుడు గుమ్మడితో పరిచయం కలిగింది. ఆ సమయంలో గుమ్మడి జంధ్యాలను సినిమాలో రచయితగా ప్రయత్నాలు చేయమని సూచించాడు. ఆ సూచన పట్టుకునే గుమ్మడి తనయుడు హీరోగా నటించిన పుణ్యభూమి కళ్ళు తెరిచిందిలో ఓ పాట రాశారు. తర్వాత దేవుడు చేసిన బొమ్మలు చిత్రంలో మాటల రచయితగా అయ్యారు. తర్వాత కె విశ్వనాథ్, సిరిసిరి మువ్వ, శంకరాభరణం, సాగర సంగమం వంటి చిత్రాలకు మాటలు రాసి మురిపించారు. అలాగే అడవిరాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు చిత్రాల్లో జంధ్యాల పలికించిన పదాలు జనాల పెదవులపై చిందులు వేశాయి. జంధ్యాల చేసి వడ్డించిన భాషా పరోటాలను ఆరగించిన తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పింగళి వారి బాణిని పోలినట్టే కనిపిస్తుంది, కానీ జంధ్యాల మార్కు మాటల తీరు వేరుగా ఉంటుంది. ఎందుకలా అడిగేరు? చరిత్ర అడక్కు, చెప్పింది విను అనాల్సి వస్తుంది. ప్రాస కోసం ప్రయాసపడి పరిశాన్ చేసేవాళ్ళు ఎందరో ఉంటారు. కానీ ఏ భాషలోనైనా ఏ యాసలోనైనా పాయసాలు చేయగల నేర్పు ఓర్పు జంధ్యాల సొంతం. పదాలతో రిధం సృష్టించగల దిట్ట జంధ్యాల. కావాలంటే ఈస్ట్ పేస్ట్ టోస్ట్ అంటూ వేటగాడులో జంధ్యాల కలం పలికించిన పద విన్యాసాలతో కాసేపు సాగండి. మళ్ళీ మళ్ళీ ఆ యాసతో సాగిన ఏ ఆయాసం మీ దరికి చేరదు. పై పెచ్చులు వీలుంటే మరోమారు ఆ పద విన్యాసాలతోనే సాగాలనిపిస్తుంది. విజయవారిలాగా వినోదాలతోనే జనాన్ని మైమర్పించాలని ఎందరో రచయితలు భావించేవారు. అలా రచనలు చేసి ఆకట్టుకున్న వారికి కొదవే లేదు. ఆ రీతిని ఎంచుకున్నారు జంధ్యాల. మెగాఫోన్ పట్టి తొలుత ముద్దమందరం పూయించారు. తర్వాత ఏకభిగిని సినిమాలు తీశారు. ఆ తీతలోనూ ఆయన రాతలోనూ మనసులను కట్టిపడేసిన సన్నివేశాలు ఉన్నాయి. గిలిగింతలు పెట్టిన మాటలు కూటలు ఉన్నాయి. వాటిలో ఒకసారి ప్రవేశిస్తే చాలు, మళ్ళీ రావాలనిపించదు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆ కోటలు బీటలు వారకుండా తెలుగు వారికి నేటికి వినోదాల విందు అందిస్తూనే ఉన్నాయి. ఇంతలా వినోదాలు పంచిన జంధ్యాల నటనలోనూ గట్టుకుడే అనిపించుకున్నారు. కె విశ్వనాథ్ తలుపులో మెరిసిన ఓ ఊహకు తన అభినయంతో జంధ్యాల ప్రాణం పోసిన తీరును ఆపద్బాంధవుడిలో చూసి తీరాల్సిందే. బహుముఖ ప్రజ్ఞతో బాసిలిన జంధ్యాల ప్రతిభా పాఠవాలను మననం చేసుకున్న ప్రతిసారి మనసు మహానందంతో చిందులు వేస్తూనే ఉంటుంది. అందుకే విజ్ఞానులు అంటారు జంధ్యాల అంటే తెలుగు వారికి లభించిన ఓ వరం అని. కాదంటారా? కాదనేవారు అసలే కనిపిస్తేగా.